ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు అయితే చివరి రోజుగా అయితే మాత్రం ప్రచారంలో చేయడం జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే ప్రజలు ఎటువంటి స్పందన వచ్చిందో ఆవిడ తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం, చెప్పండి ఈ రోజు చూసుకుంటే మీకు ఎటువంటి ఆహ్వానం లభిస్తుంది? లాస్ట్ రోజు కదా ఈ రోజు, ఏ విధంగా మీరే చూస్తున్నారు కదా, ప్రజలైతే ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పడుతున్నారు. బొడుకొండ అప్పలనాయుడికి ఎందుకు మేము ఓటు వేయాలి? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? ఇంతకు ముందు కూడా ఉన్నాడు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించాం, నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడలేదు. ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామమ్మా అని నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అండగా ఉంటాను, భరోసా ఇస్తాను, భయపెట్టే రాజకీయాలకి స్వస్తి చెప్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. మీ ప్రచారం ఈ రోజు లాస్ట్ రోజు, ఇన్ని రోజులు కూడా ఏ విధంగా సాగింది? అన్ని రోజులు కూడా ప్రతి పంచాయతీలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు. అది నాతోనే సాధ్యమని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఇన్ని రోజులు మీ ప్రచారంలో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? ప్రజలు మీ ప్రధాన సమస్యలు ఏమైనా చెప్పారా? అన్ని సమస్యలేనండి. తాగడానికి నీళ్లు లేకుండా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఎవరిని పట్టించుకోలేదు. ఒక రోడ్లు లేవు, ఒక కాలువ లేదు, ఎక్కడ చూసినా మురికి నీరు ఏరులై పారుతున్నది. కనీస ఇంగిత జ్ఞానం లేదు. యువత ఉద్యోగాలు లేక ఈరోజు బాధపడుతుంటే, ఎక్కడైనా ఇల్లు కాలిపోయినా, ఎవరైనా చనిపోయినా ఎక్కడికి కనిపించడండి బాబు. ప్రజల సమస్యను పట్టించుకోడు. ఇప్పుడు ఎలక్షన్ల ముందర వచ్చి భయపెడుతున్నారు ప్రజల్ని. భయపెట్టి, తల్లిదండ్రులను భయపెట్టి, యువత క్యారియర్ని, యువత తాలూకా భవిష్యత్తుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు బొడుకొండ అప్పలనాయుడు, అతని కుటుంబ సభ్యులు, అతని వర్గం. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, అమ్మ మీరెవ్వరూ భయపడకండి. ఇంటిల్లి పాది కూడా జనసేన బ్యాలెట్ నెంబర్ 10 గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. అహర్నిశలు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మీ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది అని చెప్తున్నాను. ఈ పరిస్థితి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపించండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.